సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోహినీపుర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 50 వసంతాల సందర్భంగా స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నజీయర్ స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తీర్థగోష్ఠి సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా పాల్గొన్నారు. మంచి వాలంటీర్, మంచి కార్యకర్త ఆయన పొద్దున తీర్థగోష్ఠిలో ఆయన స్వయంగా దగ్గరుండి అందరికీ చక్కగా తీర్థాలు ఇప్పించి ఎలా రావాలో, ఎలా నడవాలో, ఎలా పట్టాలో కూడా వారు పట్టి చూపించి అందరికీ చక్కగా చేశారు. ఈ కార్యక్రమాన్ని మన అందరం కలిసి మన క్షేమం కోసం, మన ప్రాంతపు క్షేమం కోసం, మనందరి యొక్క ప్రగతి కోసమని మనందరం కలిసి చేసుకోవాలి అనేదాన్ని మనకి ఇక్కడ నిరూపిస్తున్నారు. మన ఉండేటటువంటి పార్టీలు ఏవైనా దేవుడి ముందర మన అందరం కూడా సమానమే. దేవుడి సేవల్లో మన అందరం కూడా ఎప్పుడు కలిసి ఉండాలి అనేదానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చక్కగా ఇద్దరు ఇక్కడ ఉండి మనకి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా జరిపించారు. బ్రహ్మోత్సవం ఈవేళ 3వ రోజు జరుగుతోంది. ఇంకా 2 రోజులు మనకి ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ 4వ పుష్కర మహోత్సవం ఇది. మాకు ఇప్పటికీ జ్ఞాపకం, మా పెదజీయర్ స్వామివారు ఈ సిద్దిపేట అంటే వారికి సొంత ఇంటిలా ఉండేది. 75లో ఇక్కడికి వచ్చినప్పుడు మొదట మన ఆలయం ప్రతిష్టా కార్యక్రమం జరిగినప్పుడు వారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు. అప్పుడు 5వ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం కూడా జరిగింది. 5వది కాదు, 7వది. 7వ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం జరిగింది. దాని తర్వాత జమ్మిగుంట, ఇల్లెందుగుంటల్లో 8, 9 జరిగాయి. 10వ యజ్ఞం జరగాలి అని మనకి పక్కన ఎక్కడ ఓదేలా అని ఏదో గ్రామం ఉన్నట్టు జ్ఞాపకం. ఆ గ్రామాల్లో మేము కార్యక్రమం చేస్తామండి, మీరు రండి అని పిలిచారు అక్కడ వాళ్ళు. ఆ స్వామివారు క్రమంగా ఆలయాన్ని మీరందరూ కలిసి చాలా చక్కటి ఆకారాన్ని ఈ ఆలయానికి తీర్చిదిద్ది దీనికి ఒక సమగ్రమైనటువంటి స్వరూపాన్ని కలిగించారు. ఇంత ఆనందంగా ఉత్సవాన్ని జరిగేటట్లు ఏర్పాటు చేస్తున్నారు మన అర్చక స్వాములు. ఇక్కడ ఉండేటటువంటి మిగతా పాచక స్వాములు, వారితో పాటు ఉండేటటువంటి పరివారం, యాజ్ఞికం చేసేటటువంటి స్వాములు చాలా చక్కటి స్వామి సేవలు చేయడం వల్ల ఆయన ఈ రకమైనటువంటి వికాసాన్ని పొందాడు అని మేము అనుకుంటాం. మీ అందరినీ ఆయన అట్లా అనుగ్రహిస్తూ ఉంటాడు అని కూడా మేము భావిస్తాం. తర్వాత 1-2 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ 94, 95, 96 ఇక్కడికి వచ్చాం మళ్ళీ. అప్పుడు ఇక్కడ బ్రహ్మయజ్ఞం జరిగింది. అప్పుడు ఇక్కడ మా కేసీఆర్ గారి ఇంట్లోనే ఉన్నాం మేము. అప్పుడు మళ్ళీ మా హరీష్ రావు గారు అద్భుతమైనటువంటి వాలంటీర్గా వారు ఎన్నో దగ్గరుండి మొత్తం అందరి చేత కార్యక్రమాలు జరిపించారు. వారు ఎంత బాగా జరిపిస్తారో మేము చూసాం, ఇప్పుడు చూసాం, అక్కడ మన ఉత్సవాల్లో చూసాం. ప్రతి వాళ్ళతోటి మమైకం అయిపోయి వారు కార్యక్రమాలు జరిపిస్తారు. ఇప్పుడు కూడా తన పెద్దరికాన్ని చూసుకోకుండా అట్లాంటి ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తి. మాకు ఇప్పటికీ కూడా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఆయన అందరితోటి సామాన్యులు, మామూలు వాళ్ళనే తేడా లేదు, అందరితోటి ఎంత కలిసిపోయి ఉంటాడు ఆయన. అందరి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి, ఈ ప్రాంతానికి ఎంతో లాభం కలిగించినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు ఉండడం మీ ప్రాంతానికి ఒక పెద్ద ఎసెట్, మీ ప్రాంతానికి ఒక గొప్ప లాభం. దాంతోపాటు ఇక్కడ మన రఘునందన్ రావు గారు వారు చక్కటి సేవాభావంతో వారి ఊర్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలయాన్ని నిర్మాణం చేయించి మన దుబ్బాకలో ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పటికీ కూడా
సామాన్యులతోటి కలిసిమెలిసి చక్కగా ప్రతి వారి యొక్క అవసరాలని చూసి ఆదుకునేటటువంటి ఒక మంచి మనస్తత్వం, ఇలాంటి అద్భుతమైనటువంటి సామాజిక సేవే తమ జీవితంగా కలిగినటువంటి రాజకీయ నాయకులు ఉన్న ప్రాంతం మీ సిద్దిపేట. ఈ వెంకటేశ్వర స్వామి మోహినీపురానికి వచ్చి నగరానికి నడిబొడ్డున ఆయన ఇక్కడ వెలిసి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా చక్కగా ప్రకాశింపజేస్తున్నాడు, వికసింపజేస్తున్నాడు. మీరందరూ అందులో భాగస్వాములు. ఈ శ్రేయస్ మీ అందరిది. దీన్ని ఎప్పుడూ చక్కగా మీరు ఇట్లాగా సురక్షితంగా ఉండేట్టుగా అట్టే పెట్టుకుంటారు అని మేము ఆశిస్తున్నాం. పైన కూర్చుని ఉంటాడు అంటే మనకి అవసరం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు ఎవరితో చెప్పుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. అలా అక్కర్లేకుండా మన కంటితోటి మన మధ్య ఆయనని చూసుకోగలిగేటట్లుగా, మనం కూడా ఆయనకి ఏదైనా చేసుకోగలిగేటట్లుగా